ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు మనం సమకూర్చుకునేటువంటి సంపదల గురించి ఈనాడు తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితము స్త్రీ సంపదల సమృద్ధిలో లేదు అని చెప్తూ ఉన్నారు. ఇవి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు. మన జీవితము స్త్రీ సంపదల సమృద్ధిలో లేదు అంటున్నాడు. మనమందరము కూడా వాటి వెనకీడితే ఉంటాం కదా. కానీ ఆయన ఏమంటున్నాడు? మీ జీవితము సిరి సంపదల యొక్క సమృద్ధిలో లేదు అంటున్నాడు. మనుషులుగా ఒకసారి ఆలోచించండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసేటువంటి ప్రతి శ్రమ, ప్రతి కష్టం, ప్రతి ఉద్యోగం, ప్రతి పని దేనికోసం? ఏదో ఒకటి సంపాదించుకోవాలి, కూడగట్టుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో. ప్రభు సంపదకు సంపాదించుకోవడానికి వ్యతిరేకంగా అయితే లేరు. ఎందుకంటే ఆ ప్రభువే వాగ్దానం చేస్తూ ఉంటాడు. నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఫలింపచేస్తాను, నీ యొక్క రాకపోకల్లో నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో విధేయించినటువంటి వారందరికీ కూడా దీవెనలు ఇస్తానంటున్నాడు. 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 1వ వచనం నుంచి మనం కొద్దిసేపు ఆలకించినట్లయితే, మీరు ప్రభువునకు పూర్తిగా విధేయులు కండు. ఈనాడు నేను మీకు విధించు ప్రభు ఆజ్ఞలను తూచా తప్పక పాటించడు. అప్పుడు యావే మిమ్ము ఈ భూమి మీద జాతులన్నిటికంటే అధికులను చేయను, అధికులను చేస్తాను అని చెప్పి ఆ దేవాది దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా. మరియు మీరు ప్రభువు మాటలు విందురేని ఈ దీవెనలెల్లా మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించును. ఎంత గొప్ప దీవెనలను ఆ ప్రభువు మనకిస్తాడో, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనపై కుమ్మరిస్తాడో చాలా స్పష్టంగా ఆ ప్రభు యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మనకు కావలసిన సకలాన్ని కూడా ఆ ప్రభు దీవెనల రూపంలో ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ పొలాలను దీవిస్తానంటున్నాడు, మిమ్ము దీవిస్తానంటున్నాడు, మీ బిడ్డలను దీవిస్తానంటున్నాడు, మీకు చాలామంది బిడ్డలను వసుకుతానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ యొక్క పంటలను ఎల్లప్పుడూ కూడా ఫలింపచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీ యొక్క ధాన్యపు నిల్వలను విరివిగా ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అనుదిన ఆహారము, వంట పాత్రలు నిల్వలతో నిండిపోయాను అని చెప్పేసి ఆ ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే కాదు, నువ్వు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానని ఆ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా సంపదలకు వ్యతిరేకమైతే కాదు, సంపాదించుకోమని చెప్తూ ఉన్నాడు ఆ ప్రభు. నీకు ఇచ్చినటువంటి జ్ఞానమును, నీకు ఇచ్చినటువంటి తెలివితేటలను, నీకు ఇచ్చినటువంటి శక్తిని వినియోగించుకొని ఇవన్నీ కూడా సమకూర్చుకోమంటున్నాడు. ఇవన్నీ సమకూరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఆయనపై విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నట్లయితే, తూచా తప్పకుండా ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నట్లయితే ఇవన్నీ కూడా, ఈ దీవెనలన్నీ కూడా మీకు ఇస్తానని చెప్పి ఆ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అయితే సర్వసాధారణంగా మనం ఇవన్నీ పొందుకున్న తర్వాత మన యొక్క జీవిత విధానం మరొక విధంగా ఉంటుంది. ఈ యొక్క సువిశేష పట్టణంలో ప్రభు ఒక చక్కని ఉపమానం చెప్తూ ఉన్నాడు ఒక ధనవంతుని గురించి. ఆ ధనవంతుడు ఆ యొక్క పంటను అంత విరివిగా పండడానికి, ఆశించినటువంటి ఫలితం కంటే ఎక్కువ పంటను పొందుకోవడానికి కారణం దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన. సకాలంలో వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ పంటలన్నీ కూడా సమృద్ధిగా తన చేతికి పొందాయి. కానీ ఆ క్షణంలో ఆ ప్రభు ఎవరైతే ఈ సృష్టిని సృష్టించారో, ఎవరైతే తనకు యొక్క ఆశీస్సులను, దీవెనలను ఇచ్చారో, ఎవరైతే వర్షాన్ని వర్షింపచేశారో, అటువంటి ఆ ప్రభువుని మర్చిపోయి తనంతట తాను అనుకుంటున్నాడు, తినము, త్రాగుము, సుఖించము, నీకు కావలసినదంతా నీ చెంతనే ఉన్నదని. అటువంటి తత్వమే అప్పుడప్పుడు మనలో వస్తుందేమోనని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఏ ప్రభు అయితే నా యొక్క ఆజ్ఞలను పాటిస్తే దీవెనలు ఇస్తానన్నాడో, అదే ప్రభు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 11వ వాక్యంలో మీకు తెలియజేస్తున్నాడు. కానీ మీ ప్రభు అయిన దేవుణ్ణి మర్చిపోయి నేడు నేను మీకు ఆదేశించు ఆజ్ఞలను, విధులను, కట్టడలను అశ్రద్ధ చేయుదరేమో జాగ్రత్త అంటున్నాడు. తరచుగా మనం ఆయన యొక్క విధులను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క సన్నిధిని తృణీకరిస్తుంటాం. కాబట్టి అలా చేయడం నీకు మంచిది కాదు, నీ బిడ్డలకు మంచిది కాదు,
నీ యొక్క జీవితానికే మంచిది కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఒక వాక్యాన్ని ముందుకు చదువుకున్నట్లయితే మనం ఎప్పుడు మర్చిపోతామో, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మర్చిపోతామో, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ధృవీకరిస్తామో కూడా ఆ ప్రభువు చాలా క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉన్నాడు. 12-14 వాక్యాలు చూసుకున్నట్లయితే, మీరు కోరుకున్న పదార్థములన్నీ భుజించిన తర్వాత మీరు వసించుటకు సుందరమైన భవనములు నిర్మించుకున్న పిదప మీ పశువుల గొర్రెల మందలు, వెండి బంగారములు, సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విర్రవీగురేని జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. తరచుగా ఇదే చేస్తాం. మనకు కావలసినటువంటి అనుదిన ఆహారం సమృద్ధిగా లభిస్తున్నప్పుడు దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప మనకు జ్ఞాపకం రాదు అప్పుడప్పుడు. అదేవిధంగా మనం కావలసినటువంటి బంగారాన్ని సమకూర్చుకున్నప్పుడు, సిరి సంపదలు సమకూర్చుకున్నప్పుడు, అందమైనటువంటి భవనాన్ని నిర్మించుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఎప్పుడైతే అన్నీ పొందుకుంటామో అప్పుడు మెల్లిమెల్లిగా కాస్త అహంకారము, కాస్త గర్వము ఇవన్నీ కూడా మనలో చోటు చేసుకొని మనం దేవుని యొక్క కృప వలన ఇవన్నీ సంపాదించుకున్నాం, దేవుని యొక్క అనుగ్రహం వలన ఇవన్నీ కూడా సమకూర్చుకోగలిగాం అన్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి సత్యాన్ని మనస్సు నుంచి తొలగిస్తూ ఈ లోక సంపదల పైన ఇంకా ఇంకా పొందుకోవాలి అన్నటువంటి ఆశతో జీవించినట్లయితే వ్యర్థము వ్యర్థము అంతా వ్యర్థమే అంటున్నాడు. ఉపదేశుడు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యంలో చూసినట్లయితే ఇదే మాట పలుకుతున్నాడు. వ్యర్థము వ్యర్థము అంతా వ్యర్థమనే పలుకుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ యొక్క జ్ఞానము ద్వారా, నీ తెలివితేటల ద్వారా నీవు సంపాదించుకున్నటువంటి ప్రతిదీ కూడా ఎవరికి ఇవ్వడానికి? నీ యొక్క వారసులకు ఇవ్వడానికే కాదప్ప, నీతో ఏది కూడా తీసుకొని వెళ్ళలేవు. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించమంటున్నాడు. సిరి సంపదలు వ్యతిరేకం కాదు. దేవుడు సంపాదన ఆయనే ఇస్తున్నాడు, దీవెన ఆయనే ఇస్తున్నాడు, అనుగ్రహము కూడా ఆయన కుమ్మరిస్తున్నాడు. సమస్తము కూడా ఆయన యొక్క అనుగ్రహము వలన మనం పొందుకుంటున్నాం. అన్నీ పొందుకున్న తర్వాత ఎప్పుడైతే సమృద్ధి అనేటువంటిది మన జీవితంలో చోటు చేసుకున్న తర్వాత ఆ సమృద్ధిని ఏర్పరిచినటువంటి ఇచ్చినటువంటి ఆ దైవాన్నే మనం మర్చిపోతే మాత్రం మన జీవితమే వ్యర్థము అని చెప్పి ఆ ప్రభు మనకు ఈనాటి వాక్యం ద్వారా సుస్పష్టం చేస్తున్నారు. మనం చదివినటువంటి 2వ పట్టణంలో కూడా చూసినట్లయితే పునీత పౌలు కొలొస్సీలకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 2వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమందు గల వస్తువులపైన లగ్నము చేయుడు అని చెప్తూ ఉన్నాడు. పరలోక వస్తువులు చాలా చాలా అవసరం మనకు. పరలోక వస్తువులు అనగా దివ్య ప్రసాదం పూజాబల్లో సమర్పించబడుతుంది. సాక్షాత్తు ఆ ప్రభు యొక్క శరీరము, ఆ ప్రభు యొక్క రక్తము. ఆ ప్రభు అంటున్నాడు కదా, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును అంటున్నాడు. అప్పుడు నీ జీవితం వ్యర్థం కాదు అని అర్థం. పరలోక వస్తువులపై దృష్టి పెట్టమంటే ఆయన యొక్క శరీర రక్తాలపై దృష్టి పెట్టమని చెప్తూ ఉన్నాడు. ఆయనని విశ్వసించమంటున్నాడు, ఆయన స్వీకరించమంటున్నాడు. మరి పునీత పౌలు అదే స్పష్టం చేస్తున్నాడు, పరలోకమందు ఉన్నటువంటి వస్తువులపై నీ యొక్క దృష్టిని లగ్నం చేయి. భూలోకమందు ఉన్నటువంటి వస్తువులపై కాకుండా పరలోకమందు ఉన్నటువంటి వస్తువులపై మీ యొక్క దృష్టిని లగ్నం చేసినట్లయితే నీ యొక్క జీవితము ధన్యమవుతుంది అని చెప్పి చేస్తూ, ఇది చాలా కష్టమైనటువంటిదే కానీ నువ్వు పాటించి తీరాలి, అది నా యొక్క ఆజ్ఞ, అదే భగవదాజ్ఞగా మనం అందరం కూడా స్వీకరించాలని చెప్పి తెలియచేస్తూ కొలొస్సీలకు రాసినటువంటి లేఖలోనే మనం ఏమేమి పొందుకోకూడదో, వేటిలో మనము ఇమిడిపోకూడదో ఆ ప్రభు మనకు 5వ వాక్యం ద్వారా సుస్పష్టం చేస్తున్నాడు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష లాంటి ప్రాపంచక వ్యామోహములకు దూరంగా ఉండమని చెప్పి ఆ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే వీటన్నిటికీ మనం దాసోహం అయిపోతామో ఆ ప్రభు యొక్క ఉనికి మనకు గుర్తుకు రాదు. ఎప్పుడైతే వీటిలో ఇమిడిపోతామో ఆ ప్రభు ఇచ్చినటువంటి కృప మనకు గుర్తు రాదు. అప్పుడే ఆయన ఇచ్చినటువంటి సంపదలు ఇవన్నీ కూడా అవన్నీ చూసుకొని సువిశేషపట్నంలో చెప్పిన వాళ్ళ వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తుంటాం. సువిశేషపట్నంలో కూడా ప్రభు చక్కని ఉపమానం చెప్తూ ఉన్నాడు ఈనాడు. ఆ ప్రభు ఏమంటున్నాడు, ఒక ధనవంతుడికి సమృద్ధిగా పంటలు పండాయి అంటున్నాడు. సమృద్ధిగా పంటలు పండాయి అంటే కారణం దేవుని యొక్క కృప నీతో ఉందని. చక్కని వాతావరణము, సకాలంలో వర్షము ఇవన్నీ వర్షింపబడ్డాయి కాబట్టి నీ యొక్క పంటలు సమృద్ధిగా
పండగలిగాయి. కానీ ఈ ధనవంతుడు ఆ ఆలోచనే లేదు. ఆయన ఏమనుకుంటున్నాడు? ధాన్యము సమృద్ధిగా దొరికినది అని అనుకుంటున్నాడు. కానీ ఇవంతా కూడా దాచిపెట్టుకోవడానికి గిడ్డంగులు లేవు, కొట్లు లేవు. కాబట్టి ఉన్నటువంటి గిడ్డంగులు అన్నింటినీ కూడా పడవేసి కొత్తవి నిర్మించి వాటిలో ఈ యొక్క ధాన్యాన్ని మరియు సరుకులన్నింటినీ కూడా నింపుకొని తనకు తాను ఏమని చెప్పుకుంటాడు? తిని తాగి సుఖించు, చింతించవలసినటువంటి అవసరము లేదు అని చెప్పుకుంటాడు. అప్పుడప్పుడు మన మధ్య కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు నాకేంటి, నాకు కావాల్సినంతా కూడా దొరికింది, నేను దేనికి కూడా తలవంచవలసినటువంటి అవసరం లేదు, ఎవరి మాట విననక్కర్లేదు, దేవుని యొక్క సన్నిధికి రానక్కర్లేదు, దేవుని యొక్క మాటను విననక్కర్లేదు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించనక్కర్లేదు, దేవుని యొక్క సన్నిధిలో జీవింపనక్కర్లేదు, దివ్య ప్రసాదంలో నిజమైనటువంటి క్రీస్తు ఉన్నాడు అని విశ్వసించనక్కర్లేదు. ఈ విధమైనటువంటి ప్రలోభాలకు లేదా ఈ విధమైనటువంటి అనుమానాలకు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. అందుకనే ప్రభు అంటున్నాడు, ఓరి అవివేకి అంటున్నాడు, ఈ రాత్రే నీ ప్రాణం కోల్పోతే నువ్వు సంపాదించుకున్నటువంటి సంపాదన అంతా ఏమైపోతుంది? అందువల్లనే ఉపదేశకుడు గుర్తు చేస్తున్నాడు, వ్యర్థము వ్యర్థము అంతా వ్యర్థమే అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువు చెప్పినట్లుగా అవివేకుల్లాగా ఉండకుండా ఆయన దృష్టిలో భాగ్యవంతులుగా జీవించండి అని చెప్పి ప్రభు పిలుస్తున్నాడు. 21వ వాక్యంలో అదే చెప్తున్నాడు, దేవుని దృష్టిలో భాగ్యవంతులుగా జీవించమని చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా జీవిస్తే మీరు భాగ్యవంతులు కారు. ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయన యొక్క మార్గంలో నడుస్తూ పరలోకమందున్నటువంటి ఆ యొక్క వస్తువులపై మన యొక్క దృష్టిని లగ్నం చేసినప్పుడు మనం ఆయన యొక్క దృష్టిలో ఏమవుతాము? భాగ్యవంతులం అవుతాం. అటువంటి భాగ్యవంతమైనటువంటి జీవితం జీవించమని ప్రభు మనకు సూచిస్తున్నారు, పిలుపునిస్తున్నారు. తీసుకెళ్ళేటప్పుడు నువ్వేమీ తీసుకెళ్ళలేవు, ఏది కూడా నీ చెంతనకు రాదు. కాబట్టి సోదర భావంతో సహృదయంతో జీవించండి అని చెప్తూ ఉన్నాడు. వ్యర్థం చేసుకోబాకు ఆస్తిని, ఐశ్వర్యాన్ని. వీటన్నిటికంటే కూడా నీ యొక్క ఆత్మ చాలా ముఖ్యమైనటువంటిది. ప్రభు ఒక చక్కని వాక్యం చెప్తూ ఉంటాడు, లోకమంతటినీ సంపాదించి నీ యొక్క ఆత్మను కోల్పోయిన ఎడల ప్రయోజనమేమి అంటున్నాడు. ప్రయోజనం ఏమిటి? ఏం ప్రయోజనం? ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? లోకాశల పైన లోకమంతటినీ సంపాదించుకున్నటువంటి ఆత్మ దేవుని సన్నిధికి చేరగలదా? చేరలేదు కదా. అదే ప్రభు మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, మీ యొక్క సంపదలు, పరలోక సంపదలు, వాటిపైన మీ యొక్క దృష్టిని లగ్నం చేయండి. ఈ యొక్క జీవితం ధన్యమవుతుంది. దేవుని యొక్క దృష్టిలో మీరు ఏమవుతారు? భాగ్యవంతులు అవుతారు. అటువంటి భాగ్యవంతకరమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించమని ఆ ప్రభువుని ప్రార్థించుకుంటూ ఈ యొక్క దివ్య పూజాబలిలో పాల్గొందాం.